డైలీ 10,000 స్టెప్స్ కన్సిస్టెంట్ గా వేయడం ఎలా? ఈ క్వశ్చన్ నన్ను ఐటీలో వర్క్ చేస్తున్నాను మా కజిన్ అడిగింది. లక్షల సాలరీస్ తీసుకుంటారు కానీ ఇలాంటి చిన్నవి మాత్రం ఫిగర్ అవుట్ చేసుకోలేరు. 6 months ముందు నా డైలీ స్టెప్ కౌంట్ యావరేజ్ 4,000 స్టెప్స్. నేను నా లైఫ్ స్టైల్ తగ్గట్టు నేను తీసుకున్న చిన్న చేంజెస్ వల్ల ఇప్పుడు అది 8 to 10,000 స్టెప్స్ అయింది. అవేంటో చెప్తాను వినండి. ఫస్ట్ది, మీరు 10,000 స్టెప్స్ ఒకేసారి వేయాల్సిన అవసరం లేదు. జిమ్ అయిపోయినాక దానికోసం గంటలు కార్డియో చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ కౌంట్ అనేది డే మొత్తం మీద చేయాల్సిన ఒక యాక్టివిటీ. ఈ బేసిక్ ని అర్థం చేసుకోవడం. పాయింట్ 2, నేను వర్క్ వెళ్ళినప్పుడు కార్ని ఎంప్లాయ్ ఎంట్రన్స్ దగ్గర పెట్టను. కావాలని మా ప్లాంట్ కి బ్యాక్ సైడ్ దూరంగా ఉన్న పార్కింగ్ లాట్ లో పార్క్ చేసుకుంటాను. రాను పోను ఆ కొంచెం దూరం నడవడం వల్ల నాకు కొంపలే మునిగిపోవు. పైగా నా స్టెప్ కౌంట్ కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, నేను ఆటోమోటివ్ లో పనిచేస్తాను. వర్క్ ఉన్నప్పుడు ఫ్లోర్ మొత్తం తిరగాల్సి వస్తుంది. కానీ వర్క్ లేనప్పుడు కూడా ఖాళీ కూర్చోకుండా అవసరం ఉన్నా లేకపోయినా గంటకు ఒకసారి ఫ్లోర్ మొత్తం తిరుగుతూ ఉంటాను. ఇందులో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, నా స్టెప్ కౌంట్ ఫినిష్ అయిపోతుంది. 2, మేనేజ్మెంట్ నన్ను చూసినప్పుడల్లా వీడు ఖాళీ కూర్చోకుండా ఫ్లోర్ మొత్తం తిరుగుతున్నాడని నా మీద గుడ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. ఇకపోతే మాకు కెనడాలో వింటర్ స్టార్ట్ అయింది. నువ్వు ఎంత కాదనుకున్నా రోజుకు 2 సార్లు పాట పోయాల్సి వస్తుంది. అర్జెంట్ అయితే తప్ప నేను నా క్యాబిన్ పక్కన ఉన్న వాష్రూమ్ కి వెళ్ళను. నా క్యాబిన్ కి దూరంగా ఉన్న వాష్రూమ్ కి వెళ్ళొస్తా ఉంటా. ఇప్పుడు అదే నా ఫేవరెట్ వాష్రూమ్. ఇవే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కాఫీకో చిన్న గ్రాసరీస్ తెచ్చుకోవాలంటే కార్ ఇంట్లోనే ఉంచి నడుచుకుంటూ వెళ్ళేసి వస్తూ ఉంటాను. ఇందులో కూడా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మీ స్టెప్ కౌంట్ అయితే. రెండోది, కార్ ఉంది కదా, మోసేది కారే కదా అని కనిపించిన ప్రతిదీ అడ్డమైంది కొనకుండా అవసరమైనవి మాత్రం కొనుక్కుని తిరిగి వచ్చేస్తాం. ఇది సేవ్ అవుతుంది, ఇది కూడా కవర్ అయిపోతుంది. నా డైలీ లైఫ్ లో నేను తీసుకునే చిన్న చేంజెస్ వల్ల నాకు తెలియకుండానే 10,000 స్టెప్స్ ఈజీగా కవర్ అయిపోతుంది. నాకు నా వర్క్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అందరికీ ఉండకపోవచ్చు. మీరు కూడా ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు తీసుకునే చిన్న చేంజెస్ వల్ల మీ స్టెప్ కౌంట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. లైక్ ఎలివేటర్ తీసుకునే బదులు స్టైర్స్ తీసుకోవడం వల్ల, బ్రేక్ టైం అంతా కూర్చొని తినకుండా త్వరగా తిని నడవడం వల్ల, నెట్ఫ్లిక్స్ ఆర్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సరదాగా అటు ఇటు తిరగడం వల్ల 70 to 75% ఆఫ్ యువర్ టార్గెట్ ఈజీగా రీచ్ అవుతారు. మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాల్సింది మిగతా 25% రోజు మొత్తం మీద ఎలా రీచ్ అవ్వాలి అని. అంతే.